ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. అడుగంటిన నీటి జాడ, బీడు భూముల్లో రాతి గుట్టలు, పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు. భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం చేయూతతో చేయి కలిపి కలిసికట్టుగా కదిలిన రైతులు ఇప్పుడు బంగారు పంటలను పండిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడా, ఏ పంటలు పండిస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గిరిజన గ్రామాన్ని చూడండి. వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్లే మార్గ మధ్యంలో ఉంది. ఇక్కడ దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. వీరి జీవనమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గతంలో ప్రతి ఇంటిలో 10 నుండి 100 వరకు గోవులుండేవి. అయితే సంప్రదాయ పంటలు పండించడం, అవి కూడా సరిగ్గా పండకపోవడం, పశువుల మేపు కష్టంగా మారడంతో క్రమంగా పశు సంతతి అంతరించిపోయింది. జీవనోపాధి కోసం దగ్గరలోని పట్టణాలకు పనులకు వెళ్లేవారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకోవడంతో పంటల సరళి మార్చుకున్నారు. దీంతో వీరి జీవన స్థితిగతులు మెరుగయ్యాయి. ఈ పొలాలే గతంలో రాళ్లు రప్పలతో నిండి అక్కడక్కడ ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటల్ని నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశెనగ రకాల పంటలను సాగు చేసేవారు. ఈ భూములన్నీ ఇసుకతో కూడుకున్న ఏటవాలు నేలలు కావడం, వర్షాలు వస్తే పంటలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసేది. దీంతో శ్రమ, పెట్టుబడి వృధా అయ్యేది. రాను రాను అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు తలెత్తేవి. వ్యవసాయంలో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే 2016లో ICAR భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రాం కింద వికారాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ తండాను ఎంచుకుని వారి పంటల సాగులో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఇక్కడి రైతు అధిక దిగుబడులను సాధిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మీ చిలక భూమి మాకు వండేది రాగులు, సజ్జ, పజ్జొన్నలు పండేది. 2016లో వచ్చేసి IOR యూనివర్సిటీ నుంచి సార్ వాళ్ళు వచ్చి థరూర్ మండలంలో రాంపూర్ తండా, ఒకటి గుర్దొట్ల, అంపల్లి, గట్టెపల్లి 4 ఊర్లకు దత్తత తీసుకొని సార్ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయించి పంట మార్పిడి చేయించి మాకు 500 ఎకరాలు ఆముదం పంట వేయించారు. తర్వాత మార్పిడిలో K6 వచ్చేసి 30 మంది రైతులకు విత్తనం తయారు చేసుకోవడానికి K6 విత్తనం 30 బ్యాగులు ఇచ్చారు. 30 బ్యాగులతోని మినిమం ఒక 200 ఎకరాలు చేసుకున్నాము. మూడు సంవత్సరాలు చేసుకున్నాము. 3 సంవత్సరాలు చేసుకొని దాని తర్వాత మళ్ళీ వేరే రకం మార్పిడి చేసినాం. వేరే రకం అంటే వశిష్ట, తిరుపతి రకం, వేరే రకం తీసుకొచ్చి మళ్ళా 40 మందికి విత్తన సాగు చేస్తున్నాం. విత్తన సాగు చేసుకొని మేమే ఈ వర్షాకాలంలో 50 ఎకరాలు 60 ఎకరాలు వేసుకొని రబీలో 400-500 ఎకరాలు మా విత్తనమే మేము చేసుకుంటున్నాము. మేము తాండూరు కానీ, మహబూబ్నగర్ కానీ, గద్వేల్ కానీ అక్కడ పోయి తెస్తే మాకు విత్తనము 12,000 నుంచి 14,000 ధర. ఎరువులు కూడా మేము ఫస్ట్ అలవాటు DAPనే వాడేది. ఈ సార్ వాళ్ళు వచ్చి సాయిల్ టెస్ట్ చేయించి వేరుశనగాయలు కానీ, కందిలో కానీ, పెసర్లలో కానీ ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మళ్ళీ వేరుశనగాయలేమో జిప్సం వాడే వల్ల మాకు లాభాలు ఎక్కువ వస్తుంది. మేము మినిమము K6 9 నుంచి 10 క్వింటల్ వచ్చింది. ఈ వశిష్ట వచ్చేసి 10 నుంచి 12 క్వింటల్, 14 క్వింటల్ కూడా వస్తుంది. దిగుబడి మంచిగా వస్తుంది. ప్రతిరోజు కూలీకి పోయేటోళ్ళము. ప్రతి వికారాబాద్ కానీ, తాండూరు కానీ మేము లేబర్ పనికి కూలీ చేసి బతికే వాళ్ళము. ఇప్పుడు ఎక్కడ లేకుండా ఇక్కడనే మాకు లాభాలు చాలా వస్తుంది, దిగుబడి. బీడు భూముల్లో బోర్లు వేసి ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించారు. రైతులందరూ ఇప్పుడు ఈ భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారు రూపొందించిన వశిష్ట వేరుశెనగ రకాన్ని ప్రతి రైతు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు. విత్తనాన్ని అభివృద్ధి చేసుకుని రబీలో ప్రధాన పంటగా వేయనున్నారు. మిగతా దిగుబడిని విత్తనంగా అమ్ముకుని అధిక ఆదాయం పొందేందుకు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్గా మా గ్రామంలో కంది పంట
ఈ వేరుశనగ, ఈ లోకల్ విత్తనాలు, అలాగే బాగా రసాయన ఎరువులను బాగా వాడేవాళ్ళం ఇంతకుముందు గతంలో. అయితే మాకు హైదరాబాద్ నుంచి IIOR సైంటిస్ట్ సార్ వాళ్ళు మా గ్రామాలని దత్తత తీసుకొని మా పంటల్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. మేము తర్వాత సార్ వాళ్ళ సలహాలతోని మేము ఆ సాయిల్ టెస్టులు చేయించుకొని తద్వారా మేము వాళ్ళ సూచనల సలహాలు పాటించి మా భూములకు తగ్గట్టు ఎరువులను మేము వాడాము. గతంతో పోలిస్తే మాకు దిగుబడులు కూడా చాలా వచ్చాయి, లాభాలు అనేది ఎక్కువగా వచ్చాయి. ఈ ఏడాది కొత్తగా మాకు సార్ వాళ్ళు వశిష్ట విత్తనాలని పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం 200 ఎకరాల వరకు ఆ విత్తనాలను చేసుకొని ఇప్పుడు సాగు చేస్తున్నాం. ఎకరానికి గతంలో చాలా తక్కువ దిగుబడి వచ్చాయి, ప్రస్తుతం అయితే 40 బస్తాల పైనే వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వేసిన దానికి రబీకి చూసుకుంటే 50 బస్తాల పైనే వస్తుంది. నేను అయితే 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేవాడిని. రమణారావు సార్ గారు విలేజ్ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఫస్ట్ ఒక సీడ్ ఇచ్చారు వేరేది. ఆ సీడ్ ద్వారా కొందరు వేసుకున్నారు రైతులు. దాని తర్వాత ఏమైందంటే ఆ సీడ్ మార్చిన తర్వాత వశిష్ట అనేది కొత్త రకం సీడ్ ఇచ్చారు. కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పుడు ఈ పంట అయిపోయేది వర్షాకాలం పంట, మళ్ళీ రబ్బీ సీజన్కి వచ్చేసరికి 400 నుంచి 500 ఎకరాల వరకు వేసుకున్నా. నాకైతే 10 ఎకరాల వ్యవసాయంలో పొలంలో వేస్తున్నాను ఇది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే ఆ 10 ఎకరాల్లో 2 లక్షలు మాత్రమే వచ్చేది క్రాప్. ఈసారి వచ్చేసరి 4-5 లక్షల వరకు పంట వచ్చింది మంచిగా. మాకు భూమి ఒక 10 ఎకరాల భూమి ఉంది, చిలక భూమి ఉండే సార్. అయితే 10 ఎకరాల్లో మేము ఇంతకుముందు సార్ వాళ్ళు ఏమో నాకు కొన్ని విత్తనం డెవలప్ చేయడానికి ఈ పల్లి ఇచ్చిండు సార్, వశిష్ట పల్లి ఇచ్చిండు. అయితే దానికి ఒక అర్ధ ఎకరం వేసి, అర్ధ ఎకరం వేసిన తర్వాత నేను ఒక 9 ఎకరాల వరకు వేసినాము అదే విత్తనం. 9 ఎకరాలు వేస్తే నాకు 9 ఎకరాల్లో 123 క్వింటల్ దిగుబడి వచ్చినాయి. అంత దిగుబడి ఇంతకుముందు వేసినప్పుడు వేరే రకాలు వేసినప్పుడు ఎప్పుడు అంత దిగుబడి రాలేదు. సార్ చెప్పినట్టు నేను ఫాలో అయ్యి ఇట్లా సాగు చేసుకుంటే నాకు లాభం వచ్చింది, దిగుబడి వచ్చింది, డబ్బులు వచ్చినాయి నాకు కూడా. అందుకని నేను సార్ వాళ్లకు ధన్యవాదాలు. మూస పద్ధతిలో సంప్రదాయంగా పంటలు పండిస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. అందుకే మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుని శాస్త్రీయంగా పండిస్తేనే మంచి దిగుబడి, మార్కెట్లో కూడా అధిక ధర వస్తుంది. అయితే సాగు పద్ధతులు, పంటల వివరాలు మారుమూల పల్లెల్లో ఉండే రైతులకు అంతగా తెలియవు. అందుకే వ్యవసాయంలో ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచేందుకు భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ధారూరు మండలంలోని రాంపూర్, గురుదొడ్ల, అంపల్లి, గట్టెపల్లి గ్రామాలను దత్తతకు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతులు మార్చింది. పంట సరళిని మార్చి సాగు చేయిస్తుంది. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేలా చేయడమే కాకుండా వారి ఆర్థిక భరోసాకు బాటలు వేస్తోంది. 2017న మాకు ICR నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ముఖ్యంగా రైతాంగానికి వాళ్ళకి ఏ విధంగా మనకు నికర ఆదాయం పెంచాలి, వాళ్ళకున్న ఆదాయం ప్రస్తుతం ఉన్న ఆదాయంతో సరిపోవట్లేదు, దానికి తగ్గట్టు సంస్థల్ని ప్రాజెక్ట్ ప్రపోజల్ కింద బిడ్డింగ్ చేయమని అడిగారు. ధరూర్ మండలం అనేది కొంచెం వెనుకబడిన ప్రాంతం. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోగ్రామ్ మనము వెనుకబడిన ప్రాంతాల్లో చేస్తే మనకు లాభం అనేది క్లియర్గా తెలుస్తుంది రైతాంగానికి. ఆ ఉద్దేశంతో ధరూర్ మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అందులో రాంపూర్ తాండా అనే ఒక గ్రామం. ఈవేళ మనం రాంపూర్ తాండాలో ఉన్నాము. ఫస్ట్ మేము చేసిన ఏమంటే సాయిల్ టెస్టింగ్ చేసాం. ఈ సాయిల్ టెస్టింగ్లో చూస్తే మనకు 4 గ్రామాల మొత్తానికి చేసేసాం. దీన్ని బట్టి మాకు అనిపించింది ఏమంటే ఓవరాల్గా మనకు భాస్వరం అనేది చాలా ఎక్కువ ఉంది. అక్కడక్కడ నత్రోజని కొంచెం ఎక్కువ ఉన్నాయి, మామూలుగా మధ్య రకంగా నత్రోజని ఉంది. దీని తగ్గట్టుగా ఏం చేసామంటే ప్రతి ఒక్క పంటకు ఏ రసాయన ఎరువులు వేయాలి అనేది ఒకటి డిసైడ్ చేసుకున్నాం. వేరుశెనగలో మనకు వీళ్ళకి ఈ యొక్క రాంపూర్ తాండాలో దాదాపు 250 నుంచి 300 ఎకరాల దాకా కేవలం మనకు వ్యాసంగిలోనే వేసేవారు. ఈ వ్యాసంగిలో వేసినప్పుడు వాళ్ళ ఇన్పుట్ యూస్ ప్యాటర్న్ చూసి వాళ్ళకు వచ్చిన వాళ్ళ యాజమాన్య పద్ధతులు గమనించి చూసినప్పుడు వాళ్ళు పెట్టే పెట్టుబడికి వాళ్ళకు మహా అంటే 6 నుంచి 8 క్వింటాల ఎకరా కంటే ఎక్కువ వచ్చేది కాదు దిగుబడి. నికర ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మేము ఫస్ట్ ఇంటర్వెన్షన్ చేసింది అంటే K6 అనే వెరైటీని మనం కదిరి నుంచి తెప్పించి వాళ్ళకు మా సంస్థ తరఫున వాళ్లకు రైతాంగానికి 40 మందికి ఏమో విత్తనం తయారు చేసుకోవడానికి ఇచ్చాం రబీలో. రెండోది అంటే విత్తన శుద్ధి అసలు లేదు. ఆ తెగుళ్ళ నివారణ కోసమని ట్రైకోడర్మాతో మరియు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఎందుకంటే ఆల్రెడీ భాస్వరం ఇక్కడ మధ్యంతరంతో మీడియం టు హై ఉంది
కాబట్టి మనం పిఎస్బి చేస్తే నేలలో ఉన్న ఫిక్స్డ్ భాస్వరాన్ని అది మన మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. తర్వాత దుక్కిలో ఇంతకుముందు ఇక డిఏపిను మరి యూరియా ఎక్కువ వేసుకునేటోళ్ళు. సో మేము ఆ భూసార పరీక్ష రిజల్ట్స్ బట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు జిప్సమ్ దుక్కిలో మనకు 2 కట్టలు జిప్సమ్ కంపల్సరీ వేయడం జరిగింది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కట్ట, కొంతమంది 2 కట్టలు కూడా మన భాస్వరం పద్ధతి, మన భాస్వరం స్టేటస్ బట్టి వాళ్ళు చేసుకునేవాళ్ళు. దీంతో ఏమైందంటే వాళ్ళకు ఉన్న ఉత్పాదకత మనకి 8 క్వింటాలు, 6 నుంచి 8 క్వింటాలు ఉన్నది దాదాపు 10 నుంచి 12 క్వింటాల దాకా ఎరికింది ఆన్ యావరేజ్. కొంతమంది 14 వచ్చింది, కొంతమంది 6, 7 కూడా వచ్చింది. ఎందుకంటే అది మళ్ళీ సాయిల్ టైపు వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉన్నది. సో దీంతో వాళ్లకు నికర ఆదాయం గ్రౌండెడ్లో పెరిగింది. ఇది చేస్తూ పోతూ ఉంటే 2023లో ఒక కొత్త రకం TCGS 1694 వశిష్ఠ అనే రకము మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ వ్యవసాయ విద్య వాళ్ళు రిలీజ్ చేసింది. అది ఇనీషియల్గా ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ స్టేజ్లోనే 1000 కిలోల కాయ తెప్పించాము. అది 40 మంది రైతులకు ఇచ్చాం. అది చేయడం ఏం చేసామంటే ఎండాకాలంలో మే ఎండింగ్లో ఎవరెవరికి నీళ్ళ వ్యవస్థ ఉన్నదో వాళ్ళతో ఇచ్చాం. ఆ విధంగా మనము 1000 కిలోలతో మనం మొదలైన ఈ యొక్క ఇంటర్వెన్షన్ ఇవాళ మీరు చూసారంటే ఇప్పుడు ఉన్న సమ్మర్లో దాదాపు ఎర్లీ ఖరీఫ్ అంటే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్ మీరు ఉంది, ఇంకో నెలలో హార్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు 50 ఎకరాల దాకా పెరిగింది. ఈ యొక్క ఇతరంతో మొన్న 23-24 రబీ సీజన్లో 400 ఎకరాల్లో దాదాపు 180 నుంచి 190 ఎకరాల దాకా మనం ఇచ్చిన రకమే వీళ్ళకు స్ప్రెడ్ అయిపోయింది. అంటే దీనికి ఏమైందంటే సెల్ఫ్ సఫిషియన్సీ సీడ్లో మనకు వచ్చింది. దీంతో ఏమంటే మనకు ప్రభుత్వం మీద కూడా మన భారీ తగ్గించాలని ఉద్దేశం. మా ఉద్దేశం ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ 50 ఎకరాలను వచ్చే ఏడాదికి ఒక 100 ఎకరాల దాకా తయారు చేయగలిగితే ఇదొక రాంపూర్ ఫండ్ అనేది ఒక సీడ్ సెంటర్ లాగా మిగతా రైతులకి ఈ యొక్క వెరైటీతో సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు వీళ్ళకు ఆదాయం పెరగడమే కాకుండా పక్కన రైతులు కూడా ఈ ఇతరం అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఒక ఉద్దేశం ఆ యొక్క గ్రౌండెడ్ క్రాప్లో. సంప్రదాయ పంటలకు విరామం ప్రకటించి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలు పండించాలన్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రాంపూర్ తండా గిరిజన రైతులు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ఉద్యాన పంట డ్రాగన్ ఫ్రూట్. దీని సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో రైతులు ఈ పంటని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే ఈ పంట సాగులో మార్కెట్ సమస్యలు వచ్చినా వాటిని అధిగమించిన వారికి మంచి లాభాలు పొందుతున్నారు. అలా లాభాలు పొందుతున్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు ఉన్నారు. మార్కెట్ అవకాశాలని అందిపుచ్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు. మారిన ఆహార అలవాట్లతో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులు పంటల ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన పంటే డ్రాగన్ ఫ్రూట్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువు సీమైన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది. అయితే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండటం చేత అన్ని రకాలు నిలవడం సాధ్యం కాదు. దీన్నే పరిశీలించిన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడ గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తైవాన్ నుండి జైన్ రకం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను దిగుమతి చేసుకుని 5 ఏళ్ల క్రితం 3 ఎకరాల్లో నాటారు. నాటిన మొదటి ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ రకం అధిక వేడిని తట్టుకోవడమే కాకుండా ఈ పండులో తీపి, నిల్వ గుణం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక్కడ మహారాష్ట్ర సోలాపూర్కిను అక్కడ వెళ్లి మొక్కలు తెచ్చాను. అవి ఎండకొచ్చి మన ఎండలకు తట్టుకోలేకపోయాయి. అనంతపురం జిల్లా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీగాను, కానీ ఆ ఎండలకు తట్టుకోలేకపోయాయి. మళ్ళీ ఇది ఎట్లా అని ఏడవలనంతా కనుక్కుంటే థాయిలాండ్లో జైన్ రకము బాగా ఎండలకు ఎంత ఎండకైనా తట్టుకుంటుంది అని అన్నారనమాట. ఆ వెరైటీ తెచ్చి నేను వాళ్ళు ఏమంటే నాకు చిన్న ఒక 3 ఇంచులు నా పీసులు ఇచ్చారనమాట. ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్కి తెప్పించుకున్నాను. ఒక పీస్ వచ్చి నాకు 250 రూపాయలు పడింది అనమాట పీసు. అది నేను మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని నర్సరీ చేసుకొని దానిని మళ్ళీ నేను 3 నెలలు నర్సరీ చేసుకొని పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు వరకు అయితే ఎంత ఎండన్నా కానీ ఎండలకైతే బాగా తట్టుకుంటుంది. కానీ దిగుబడి కానీ మామూలు సాధారణ రకాలు 5-6 టన్నులు వస్తే ఇది ఎకరాకు వచ్చి 10 టన్నులు వస్తుంది అనమాట. ఎవరైనా కానీ ఈ పంటని ఎవరైనా కానీ ఆర్గానిక్లోనే పండించు. ఎందుకంటే దీనికి వ్యాధులు అటువంటివంటి ఏవి రావన్నమాట. ఒకవేళ సపోజ్ మనకి ఫ్లవరింగ్ ఉన్నప్పుడు కాయ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి మహా అంటే ఒక 3 సార్లు స్ప్రే చేస్తే చాలన్న. అదొకటి మన అనంతపురం జిల్లా అంటే ఎడారి ప్రాంతము, మనకి వాటర్ చాలా తక్కువ కదా బోర్వెల్లోనూ. కానీ ఈ పంట వచ్చి ఇది ఎడారి మొక్క అనమాట. మనము
15 రోజులకు గాను 1 గంట పెట్టినామంటే చాలన్నమాట. అదొకటి. ఏ చెట్టుకైనా కానీ ఎండల కాలం నీళ్లు చాలా అవసరము, కానీ ఈ చెట్టుకి ఎండల కాలం చాలా తక్కువ. మనము మొక్క పెట్టిన తర్వాత 8 నెలలకి ఫస్ట్ పంట స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జూన్ నెల నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెల నుంచి నెల ఫ్లవర్ వస్తూ ఉంటుంది. ఫ్లవర్ వస్తూ ఏదైనా కానీ మొగ్గ ఫ్లవర్ కనబడినాక 45 రోజులకి కాయ అయిపోతుంది అనమాట. అట్లా మనకి 5 కాపులు వస్తాయి సంవత్సరానికి. అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు మనకి పంట వస్తానే ఉంటుంది అనమాట. ఇది ఒక్కసారి మనము భూమిలో పెట్టినాక మొక్క 8 నెలలకు కాపు వస్తుంది. కానీ మళ్ళీ 20 నుంచి 30 ఏళ్ళు అని అంటున్నారు. బహుశా మన పూర్వీకులు అయితే పండిలే అన్నేళ్ళు ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఇది 20 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళైనా ఉంటుంది. ఎందుకంటే ఇది కొమ్మ కట్ చేస్తుంటే పెరుగుతుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఒక 20 ఏళ్ళు పోయినాక మళ్ళీ కొత్త తోట చేయాలనుకో, అంత ఫ్లూనింగ్ చేసినాం అనుకో, మళ్ళీ అంత కొత్త తోట అవుతుంది అనమాట. ఫ్లవర్ వచ్చి ఓన్లీ నైట్ టైం ఒక్కరోజే ఇడిగేదనమాట. నైట్ టైం 8 గంటల నుంచి ప్రొద్దున సూర్యుడు ఎప్పుడు కానస్తానే ఇది ఇంకా ముడుచుకుంటుంది అనమాట. పువ్వ ఒక ఆవాలు కానీ అట్లా వేసుకుంటేనా తేనెటీగలు వచ్చి సంపర్కం బాగా చేస్తాయి. తేనెటీగలు సంపర్కం చేయడం వల్ల కాయ క్వాలిటీని పెరుగుతుంది, స్వీట్నెస్ పెరుగుతుంది అనమాట. స్వీట్ ఎక్కువ వస్తుంది, సైజు బాగా వస్తుంది. మైన్ తేనెటీగలు తేనెటీగలు లేని ఏ పంటే కానీ పండదు. కానీ తేనెటీగలు ఎంత వస్తే మనకు అంత పంట బాగా. ఫర్టిలైజర్లు అయితే మేమైతే వాడలేం లేదన్నా. ఓన్లీ ఒక పశువుల ఎరువు, ఒక గొర్రెల ఎరువు, కోడి పెంట అట్లాంటివన్నీ వాడుతున్నాం. మళ్ళీ నీమ్ చెక్క, వేప చెక్కను, ఆందం చెక్క అన్నీ వాడుతున్నాము. స్ప్రేయింగ్ అయితే మనకి వచ్చేదైతే దీనికి ఫ్లవరింగ్ టైంలో ఒక ఎర్రసీమ వస్తుంది అనమాట. ఆ ఎర్రసీమకు వచ్చి మనం వేప నూనె కొడితే చాలు. డ్రాగన్ ఫ్రూట్ కు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. దిగుబడులు మార్కెట్లోకి ఒకేసారి వస్తుండడంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు 250 రూపాయలపైనే పలికేవి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర 100 రూపాయల నుంచి 120 వరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పంటకు పెట్టుబడి అధికం. ఒకసారి పెడితే 20 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడిని పొందవచ్చు. పెట్టిన పెట్టుబడిని త్వరగా పొందాలంటే మాత్రం హై డెన్సిటీ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటున్నారు రైతు రమణారెడ్డి. కొత్తగా పెట్టేవారు మాత్రం మొక్కల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టినామంటే ఫస్ట్లోనే ఇన్వెస్ట్మెంట్నా. ఇప్పుడు మేము వచ్చి అప్పుడు ఓల్డ్ పద్ధతి, మేము 5 ఏళ్ల క్రితం ఈ తోట పెట్టిండేది. అప్పుడు వచ్చి పోలు రింగ్ విధానమే వచ్చిండేది. ఇప్పుడు ఐడెన్సీ పద్ధతిలోని కొత్తగా అనమాట. అంటే ఇప్పుడు 3 ఎకరాల్లో పెట్టే మొక్క 1 ఎకరాలు పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఈ పోలు విధానం అయితే ఎకరాకు వచ్చి 2000 మొక్క పడుతుంది. అంటే ఎకరాకు 500 పోలు పడతాయి. ఒక పోలుకు వచ్చి 4 మొక్కలు, 500 ఇంటూ 4 2000 మొక్క. అట్లా కాకుండా ఐడెన్సీ పద్ధతిలో వచ్చి మనము ఎకరాకు వచ్చి 6000 మొక్క పెట్టచ్చు అనమాట. భవిష్యత్తులో ఒకవేళ కిలో 50 రూపాయలు పోయినా మనకి రైతుకి నష్టం అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు అది ట్రిల్లిస్ పద్ధతిలో అయితే, మాది జైన్ వెరైటీ అయితే ట్రిల్లిస్ పద్ధతిలో 20 నుంచి 30 టన్నులు వస్తుంది అనమాట ట్రిల్లిస్. ఎందుకంటే 6000 మొక్క కదా ఎకరాకి. మీకు భవిష్యత్తులో ఒకవేళ కిలో వచ్చి 50 రూపాయలు పోయినా టన్ను వచ్చి మనకి ఎంత 50,000 అవుతుంది. సపోజ్ నేను 30 టన్నులు అంటున్నా, ఒకవేళ 20 టన్నులు వేసుకోండి. 20 టన్నులు వేసుకున్నా కానీ 10 లక్షలు వస్తుంది అనమాట 50 రూపాయలు పోయినా. మీకు రెండో సంవత్సరం నుంచి ఎకరాకు వచ్చి అంత 1,00,000-1,50,000 కంటే మించదనమాట. ఎవరన్నా కానీ ఏ తోటలో అన్నా కానీ 4 ఏళ్ళ పైబడిన తోటలోనే మొక్క తీసుకోండి. 4 ఏళ్ళ తోటలోని పైబడిన తోటలోని మొక్క ఎందుకు తీసుకోమని చెప్తున్నామంటే, అంటే కొమ్మ బలిసే కొద్దీ ఎక్కువ వస్తుందన్నమాట పంట. అందుకే ఏ తోటలో అన్నా కానీ ముదురు కొమ్మ ఎంచుకుంటేనా మీకు వ్యాధులు రావు, కాయ స్వీట్నెస్ పెరుగుతుంది, నీకు కాయ సైజుగా అట్లే వస్తుంది అనమాట. ఫోల్స్ అయితే ట్రిల్లిస్కి ఎన్ని పడతాయో సేమ్ దీనికి అన్నే పట్టేది. పెట్టుబడి ఏమంటే ఓన్లీ మొక్కల రేట్ ఒకటి పెరుగుతుంది. పెట్టుబడి సేమ్ దానికి దీనికి సేమ్ అంతా ఒకటే వచ్చేది. పెట్టుబడి ఏమంటే మనకి తక్కువ భూమిలో ఎక్కువ పంట వస్తుంది అనమాట. ఇది 1 ఎకరా, ఇది 3 ఎకరాల్లో వచ్చే దిగుబడి అది 1 ఎకరాలోనే వస్తుంది అనమాట. ఏ తోటలో అన్నా కానీ మీరు 4 ఏళ్ళ పైబడిన తోటలో తీసుకోండి, 8 నెలలకు కాపు రాదు, ఎట్లా రాదో మేము చూస్తాము. కానీ మీరు మొక్క ఏడన్నా కానీ తోటలో దగ్గరుండి మొక్క కట్ చేయించుకోండి. ఎందుకంటే ఇది 30-40 ఏళ్ళు ఉంటుంది పంట. మీరు ఒక్కరోజు టైం కేటాయించండి దీనికోసము. ఎందుకంటే ఇప్పుడు టెర్లిస్ పద్ధతిలో పెట్టాలనుకో 1 ఎకరాకు వచ్చి 5 నుంచి 6 లక్షలు వస్తుంది. కానీ మీకు ఫస్ట్ సంవత్సరం వచ్చి 1 ఎకరాకు వచ్చి 5 టన్నులు వస్తుంది దిగుబడి టెర్లిస్ పద్ధతిలో. రెండో సంవత్సరం వచ్చి మీకు 10 నుంచి 15 టన్నులు వస్తుంది. అదే మూడో సంవత్సరం వచ్చి 20 నుంచి 30 టన్నులు. అంటే మీరు పెట్టుబడి పెట్టే దాన్ని బట్టి వస్తుంది. మళ్ళీ వీటిని అన్ని టన్నులు ఇంటర్లు వస్తాయి కదా. మనం బాగా ఎరువులు వేయాలా, కలుపు బాగా తీపించుకోవాలా. మార్కెట్ పరంగా కానీ ఇప్పుడైతే మార్కెట్లో ఉండే ప్రజెంట్ రేట్ వచ్చి 120 రూపాయలు కిలో వెళ్తుంది అనమాట. అంటే ఇంతకుముందు రేట్ వచ్చి 1,80,000 ఉండే టన్ను, అంటే 180 రూపాయలు కిలో ఉండే. నేను ఫస్ట్లో పెట్టినప్పుడు వచ్చి 2.5 లక్షలు ఉండే టన్ను. కానీ ఇంకా రాంగ భవిష్యత్తులో అందరూ పెడితే రేటు తగ్గినా కానీ మనకి అధిక లాభం కావాలనంటే టెర్లిస్ పద్ధతిలో పెట్టుకోండి. నాకు తెలిసి ఎకరాకే 4,000 నుంచి 5,000 పెట్టుకోండి. 10,000 మొక్క పెట్టినతో సమానంగా వస్తుంది పంట. ఎందుకంటే రేపు గాలి వెళ్తే చాలా అవసరం. చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు మొక్కలు ఎక్కువ పోతాయి కదా అని మీరు 8,000 పెట్టుకోండి, 10,000 పెట్టుకోండి అని అంటున్నారు. కానీ రేపు గాలి వెళ్తే చాలా అవసరం. దిగుబడి అయితే మీరు 10,000 పెట్టినా పోయితే 5,000 పెట్టినా
పెట్టినా ఒకటి దిగుబడి వచ్చేది అయితేనే. ఎవరైనా కానీ తక్కువ మొక్కలే పెట్టుకోండి, కానీ వైరస్ అట్లాంటివన్నీ అంటేనే మనము నీళ్లు ఎక్కువ పెడితే వస్తుంది. ఇది ఎడారి మొక్క, మనము ఏమున్నా కానీ ఒక 1 hour అట్లా చూసుకొని ఇలా వారానికి, అది ఎప్పుడు కాయున్న టైంలో అయితే మనము ఒక 4 రోజులకోసారి 5 రోజులకోసారి ఇలా, కాయ లేకపోయినప్పుడు అయితే 15 రోజులకి 20 రోజులకి. అదే ఎండల కాలం అయితేనా, అందుకు మీరు ఎవరన్నా కానీ రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాలనుకుంటే ఎవరన్నా కానీ ఫస్ట్ ఎండల కాలంలో వచ్చి ఆ తోటను వెళ్ళి చూడండి. మా తోట కానీ ఎవరన్నా కానీ వీళ్ళు చైనాక్లే కొట్టినారా లేకపోతే ఇంకోటి చేసినారా ఏదన్నా కానీ, మళ్ళీ మీరు ఎండల కాలం ఒకసారి వచ్చి కాయలు ఉన్నప్పుడు కానీ ఒకసారి రాలా. ఎందుకంటే ఈ కాయ సైజు ఎంత ఉంది, టేస్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఎకరాకి 10 టన్నులు అంటున్నారు, అంత వస్తుందా లేదా, మీరు కాపు అంతా వచ్చి దగ్గర వచ్చి చూసుకొని మొక్కలు ఎంచుకోండి ఆ తోట కన్నా కానీ. ఔషధ గుణాలు కలిగిన పంట కలబంద. దీనినే అలోవెరా అంటారు. దీని ఆకుల నుండి వచ్చే జెల్ ని సౌందర్య సాధనాలతో పాటు అనేక ఔషధాల్లో వాడతారు. అలాగే అనేక జ్యూస్లలో వాడుతుంటారు. అందుకే మార్కెట్లో అలోవెరాకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎకరాన్నరలో అలోవెరా సాగు చేపట్టారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కలబందగా పేరుగాంచిన ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్క. అలోవెరాను అనేక రోగాల నివారణకు వాడుతుంటారు. అంతేకాదు దీని జెల్ను చర్మ సౌందర్య క్రీముల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. యంత్రాలను ఉపయోగించి ఆకుల నుండి జెల్, జ్యూస్ను తయారు చేయగలిగితే అలోవెరా నుండి మంచి ఆదాయం పొందే అవకాశముంటుంది. లేదంటే దగ్గరలో ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నవారు, బైబ్యాక్ తీసుకునే సదుపాయం ఉన్నవారు సాగు చేసుకోవచ్చు. లేదంటే మార్కెటింగ్ సమస్య తలెత్తుతుంది. అలోవెరాను వర్షాధారంగా నీటిపారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసవి కాలంలో వర్షాభావ పరిస్థితుల్లో నీటి సదుపాయం కల్పించడం అవసరం. అలోవెరా సాగులో క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయాలి. మొక్కల చుట్టూ తవ్వడం, మొదళ్లలో మట్టిపోయడం చేస్తుండాలి. ఇలా ఒకసారి నాటిన పంట నుండి 4 నుండి 5 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. గతంలో సాగు చేసిన అనుభవంతో ఈ ఏడాది కూడా ఎకరన్నరలో నాటారు అనంతపురం జిల్లా కూడేరు మండలం కూడేరు గ్రామానికి చెందిన రైతు రమేష్. మరి ఆ పంట సాగు వివరాలు, రైతు అనుభవాలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. అలోవెరా పెట్టింటిమి, అప్పుడు బాగా వచ్చింది పంట, ఇప్పుడు బాగా వస్తుందని అట్లా పెట్టినాము. ఫ్యాక్టరీ ఓపెన్ కదా, ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మాకు మామూలుగా జరుగుతూ ఉంటుంది. మామూలు అప్పుడే ఎకరన్నర, ఇప్పుడు ఎకరన్నర పెట్టాం. ఎకరాకి 12,000 ముక్క 12,000 ముక్క దాకా పెట్టచ్చు. మనం 4 నెలలు 5 నెలలు బాగా నీళ్ళు తీసుకొని బాగా కట్టుకుంటే 4 నెలలు 5 నెలలకు కటింగ్ వస్తుంది. చాలా 2.5 3 పెట్టుకోవచ్చు. మధ్యలో నీళ్ళు చాలా ఇడుచుకోవచ్చు కాలువ చేసి, లేదంటే డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. గిడ్డి తొలగించుకోవాలా, మామూలు కట్టుకుంటూ పోతాను నీళ్ళు. మందులు ఏం అవసరం లేదు, ఎరువు కానీ మందులు కానీ ఏం అవసరమే లేదు. నీళ్ళు ఒకటి కట్టుకోవాలా, గిడ్డి తొలగించుకుంటే ఎద్దులతో గుండుకు కట్టించుకొని తోలుకుంటూ పోతాను. అలా దీనివల్ల ఉపయోగం షాంపూలు, సబ్బులు అని చెప్తాంటారు. అక్కడ ఇక్కడ పోతుంది ఏమో తెలియదు. వాళ్ళు మామూలుగా 10 టన్నులు 12 టన్నులు వ్యాన్కి వేసుకొని పోతుంటారు. మనం బాగా నీళ్ళు కట్టుకొని బాగా చూసుకొని 4 నెలలు 5 నెలలకు వస్తుంది. అప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలలకు మళ్ళీ వస్తాను. మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటే వస్తూ ఉంటుంది. ఎకరా బాగా మినిమం 10 టన్నుల నుండి 20 టన్నుల వరకు వస్తుంది సార్. సెకండ్ కటింగ్ పెరుగుతుంది సార్. మా 5 టన్నులు 6 టన్నులు ఇట్లా పెరుగుకుంటూ పోతుంది. పిల్లకలు ఉంటాయి కదా మధ్యలో వస్తుంది, గ్యాప్లు నెత్తా ఉంటుంది. టన్ను ఇప్పుడు 4,000 అని చెప్పినారు సార్. ఎంత అవుతుంది సార్ ఎకరానికి పెట్టుబడి అంటే? పిల్లకలు మాత్రమే మనం తెచ్చుకోవడం పెట్టుకోవడం అంతే. ఒక పిల్లకి వచ్చి రూపాయి అంతే. ఎకరాకు వచ్చి 12,000 పిల్లక పడుతుంది. మా 12,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఆత్మకూరు మండలం అని ముట్టాల గ్రామంలో ఆయన ఫ్యాక్టరీ పెట్టినాడు, దామోదర్ గౌడ్ అని. అతను పొలంలో మేము తీసుకొని వచ్చి వాడు నాటాము. అతను ఫ్యాక్టరీకి ఒక 2 సంవత్సరాలు వెళ్ళాం. కరోనా ఇది వచ్చిన ఫ్యాక్టరీ మూత చేసినాడు. ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీ మూతలో ఉంది. ఆయన తెరిస్తే మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు ఆదాయం ఎప్పుడైనా బాగుంటుంది సార్. నీళ్ళు కట్టుకొని బాగా చూసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్గా ఉంటే మనకి ఎప్పుడైనా ఫ్యాక్టరీలో వచ్చి కోసుకొని పోతే ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేంత వరకు ఓపిక పట్టుకోవాలి సార్. ఉండాలి ఫ్యాక్టరీలో వచ్చి పట్టుకుంటారు. ఇప్పుడు మామూలు జ్యూస్ వాళ్ళకి వాళ్ళు దీనికి అప్పుడు 4 టన్నులు 2 టన్నులు కొట్టుకొని పోతారు. వాళ్ళైతే 20 టన్నులు 10 టన్నులు తీసుకొని పోతారు. ఫ్యాక్టరీ వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తారు. వాళ్ళు మా నెంబర్లు తీసుకొని పోతారు. పలానా రోజు వస్తాము ఉండండి మీరు అంటారు. ఆ రోజు వస్తారు. వాళ్ళు కూలీలు దొరుకుతారు. వాళ్ళే మనం ఏబిజీలో టన్ తూకం వేస్తాం, పంపిస్తాం అంతే. మన అకౌంట్లోకి వేస్తారు అంతే డబ్బులు. అంటే వాళ్ళే వస్తూ అంటారు. మనకి అనుభవం అయిపోయింది కాబట్టి మనం ఎవరిని అడగము అంతే. దానివల్ల కొత్తగా పెట్టాలనే వాళ్ళు వస్తూ అంటారు. ఎట్లా అయ్యాం కదా చెప్తా అంటాం అంతే వరకు అని.
ఆదాయం అంటే ఒకటే దించుగా వస్తూ ఉంటుంది. ఈరోజు 10 రూపాయల అనేది 20 రూపాయల అనేది ఒకటే దినుగా ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటే దించుగా పెడతా అంటారు, పోతూ ఉంటుంది అంతే. మనం గడ్డి గుంట కట్టుకొని తోలుకోవాలా, కూలీలు పెట్టుకొని గడ్డి తెలుసుకోవాలా, నీళ్ళు కట్టుకుంటుంటే అంటే అదే వస్తూ ఉంటుంది. మైన్ వచ్చి పిల్లకు ఉంటుంది. ఆ పిల్లకు ఏమైనా రైతు కావాలంటే మనం అమ్ముకోవచ్చు. అంతవరకు ఆదాయమే. పట్టుకు ఎంత వస్తుంది, పిల్లకు అంత ఆదాయం ఉంటుంది. మనం మడతం చూసుకుంటే ఏమీ ఉండదు సార్, ఏది ఉండదు. దానికల్లా ఏం ఆలోచించే పని లేదు. ఎట్లా పసలు మెత్తాయి, గొర్రెలు మెత్తాయి, మనం దానికల్లా చూడాలా, పెట్టుబడి భారీగా పెట్టినాము, పంట చేతికి వస్తుందా లేదని ఆలోచన లేదు. మనం పండుకోవచ్చు ఇంటికి పోయి నిమ్మలంగా. మామూలు డ్రిప్ ద్వారా కానీ నీళ్ళు కట్టుకొని ఉండొచ్చు, పిల్లకి తీసుకొని పెట్టుకోవచ్చు. నీళ్ళు కట్టుకొని ఇంట్రెస్ట్గా చూసుకుంటే 2 నెలలు 3 నెలలు 5 నెలల్లో పంట వచ్చేస్తారు చేతికి. వాళ్ళ ఫ్యాక్టరీ అవసరం ఉంటే ఆడ ఫోన్ తీసుకొని పోతారు. వాళ్ళు వస్తారు, ఎక్కడ ఏం కథ అని వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కోసుకుపోతారు.